హాయ్ గాయ్స్, అందరికి నమస్తే. ఇందాక నేను ఈ వీడియో ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ కింద మీరు చూసే ఉండొచ్చు ఛానల్ పేరు క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు నుంచి నేను ఇంకా మా టీం అందరం కలిసి మీకు ఇట్లా ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్లు, ఛాలెంజెస్, రివెంజ్ ఛాలెంజ్లు, ఇంకా క్యాంపింగ్ వీడియోలతో మేము ముందుకు రాబోతున్నాం. ఈ వీడియోలో ఉన్న మా టీం మెంబర్స్ ఎవరెవరు అంటే, చిన్న వీడేమో ఫ్రెండ్స్, వీడు మా తమ్ముడు, ఇంకా రాహుల్, ఇంకా కెమెరామ్యాన్ అభి, కెమెరామ్యాన్ ఇంకా వీడు అభి. ఈ రోజు నుంచి మేము నలుగురం ఈ ఛానల్లో ఎక్స్పెరిమెంట్లు చేస్తాం. ఇప్పటి నుంచి మేము మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మీ అందరినీ మాకు తెలిసిన ఎక్స్పెరిమెంట్లు మీకు తెలిసినట్టు, మీకు కూడా నచ్చినట్టు తీసి మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తాం. ప్లీజ్ మా అందరికీ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మీకు మా అవతారం చూస్తే అర్థమై ఉండొచ్చు, వీళ్ళేంది మంచి ఫస్ట్ వీడియోలో ఈ టీషర్ట్ లేని, ఈ షార్ట్ లేని అనేది మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు నుంచి మేము ఒక మంచి ఎక్స్పెరిమెంట్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. అదేందో ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే నా చేతిలో 2 బుగ్గలు ఉన్నాయి. ఇక్కడ మనల్ని చూసినట్టయితే కట్టెలు కడుతున్నారు కదా. మీకు ఇది అంతా ఏంది అని అర్థం కాకపోవచ్చు. మేము చేసే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఈ బెలూన్స్ ఉపయోగించి మేము ఒక బోట్ను తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఈ బోట్ను తయారు చేసి మేమందరం సింపుల్ నుంచి ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు తీసుకెళ్తాం. మా అందరినీ ఈ బోట్ అనేది ఆపుతుందా, మా అందరినీ ముంచెత్తుందా అనేది చూద్దాం. వీడియో అయితే చాలా క్రేజ్గా ఉండబోతుంది. ప్లీజ్ లైక్ చేసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మనల్ని అయితే బుగ్గలు ఉత్తాలు, ఇక్కడ మనల్ని చూసినట్టయితే కట్టెలు కడతాలు. వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. I'm on my own, broken alone. I feel the rain crashing down all around this empty town. బోట్ అయితే సగం ఎక్కువైంది. వెళ్ళిన తర్వాత ఒక ప్యాకెట్ అయితే ఊది దాని కింద పెట్టినాం. ఇప్పుడు ఈ కొన్ని టేబుల్ కూడా చేసినాం అనుకో, మొత్తం స్ట్రక్చర్ రెడీ అయిపోతుంది. అప్పుడు ఆల్మోస్ట్ మన బోట్ ఒక 70% రెడీ అయిపోయినట్టు. అదే కవర్ అయిపోతుంది. రెడీ. I'm searching for the lost and found, but you don't care, you're unaware. Keep moving like the scars aren't even there. It's in the air like a blazing. బెలూన్స్ ఆ ఫ్లెక్సీ హీట్ అయిపోయి లోపల ఊదిన బెలూన్స్ అని డామ్ అని పలిగిపోతారు. ఇక మనలో అట్లా నీళ్ళు తీసుకొచ్చి ఆ ఫ్లెక్సీ కొంచెం కూల్ చేస్తారు. కొత్త బుక్ ఉంటుంది అప్పుడు ఏం చేస్తాం. మన బోట్ అయితే ఆల్మోస్ట్ టేపులతో అంతా సెట్ అయిపోయింది. తాళ్ళు ఎందుకు కడతలేమంటే అది మొత్తం మళ్ళీ బెలూన్స్ తాగి పలిగిపోతాయి కావచ్చు అని చెప్పి టేపులతో పెట్టినాం. ఇప్పుడు ఈ ఫ్లెక్సీని ఈ బోటుకు అడ్జస్ట్ చేసి తర్వాత బెలూన్స్ కడతాం. మన బోటుకి అయితే కట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఈ ఫ్లెక్సీని కట్టి తర్వాత దీనికి బుగ్గలు యాడ్ చేయాలి. ఇప్పుడు బోట్కి అయితే ఫ్లెక్సీ చుట్టేసి ఇప్పుడు దీనికి కూడా అయితే టేపులు ఎత్తాను. ఇది అయిపోయినాక నెక్స్ట్ బెలూన్స్ కట్టాడు. I gave you everything, held you close by the stormy seas. Oh, you meant the world to me. I used to kiss your head when you cried. మొత్తం ఫ్లెక్స్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ బుగ్గలకి ఎట్లా అంటే కింద ఒక టేప్ వేసి బుగ్గల్ని ఇట్లా అతికిచ్చేసి మొత్తం ఇవన్నీ బుగ్గలతోని, దాని తర్వాత దీని మీద ఇంకో కవర్ వేసి అప్పుడు దీన్ని వాటర్లో దింపుతాం. బెలూన్స్ అయితే పెట్టేసినాం బోట్కి. ఇప్పుడైతే ఈ నెక్స్ట్ బుగ్గలు కూడా అతికిచ్చేసినాక ఇప్పుడు వీటి మీద కవర్లు వేసినాం అనుకో, బోట్ అయితే రెడీ. చూద్దాం ఇది మమ్మల్ని ఆపదా అనేది టెస్ట్ చేద్దాం. బెలూన్లు పెట్టేసినాం, మీద కవర్లు అయితే కూడా వేసేసినాం. ఇప్పుడు దీన్ని నీళ్ళ తీసుకుపోయి దింపుదాం. ఎక్కుతే ఉంటుందా పోతుందా చూద్దాం. ఇక అట్లా ఇది జారుతారా ఏముందిగా పోతుంది. బోట్ చూసినట్టయితే తేలుతుంది. ఇప్పుడు ఫస్ట్ ప్రయోగం సింపుల్ నుంచి స్టార్ట్ చేద్దాం. అదేరా, అదే ఇది ఉంటే దేని మీద కాడేస్తాం అర్థం కాదు కాబట్టి అదొద్దు. డైరెక్ట్ ఫస్ట్ సింపుల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సనిదారా చూసినట్టయితే మన
సింపుల్ అయితే సక్సెస్. ఇప్పుడైతే కొంచెం సింపుల్ అయితే సక్సెస్ అయింది. ఇప్పుడైతే మనం కొంచెం లెవెల్ పెంచి ఇంకో రేంజ్కి వెళ్దాం. You're never here when I'm in pain. You hide and disappear like shadows in the. సెకండ్ లెవెల్ లో కూడా మన బోట్ అయితే సక్సెస్ అయింది. కొంచెం లోపల పడింది, ఎవరు నమ్మరేమో, కొంచెం నీళ్ళ పోతే అర్థమవుతుంది. ఇప్పుడు థర్డ్ లెవెల్కి వెళ్దాం. Atmosphere charting the stratosphere. Yeah. I prayed for you and kept you near in hopes you'd chase away my fears. I'm on my own. You made it so. మన ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే ఇది పోయేటట్లేదు, బుగ్గలు పెద్ద లేవు కాబట్టి. ఇప్పుడు చిన్నాడు ఒక్కడే ఎక్కువ ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకోవద్దు. And now I'm chasing nightmares too. I used to run with you through the great big leaves, laugh at you when you laugh at me. Hope for us because I believe the. గాయ్స్ ఇప్పుడు టోటల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ మొత్తం వాటర్లో తీసుకుపోతారు. తిరిగే కాలే ఒక్కడు ఈజీగా సర్వే అవ్వలేడు. కాకపోతే చూస్తున్నా ఇది ఎంత వరకు ఉంటుందో చూద్దాం. గాయ్స్ నిల్చుతున్నా, ట్రై చేద్దాం. దీని మీద నిల్చున్నా చూడండి. The home was just you and me. I thought you were the one for me. That's why I gave you everything. Held you close by the stormy seas. Oh, you meant the world to me. నేను మినిమం వచ్చి ఒక 70 km ఉంటా గాయస్. అయినా నన్ను ఆపిందంటే ఇది చాలా గ్రేట్. అటు కొంచెం బుగ్గలన్నీ పోయినాయి, కాకపోతే అయినా ఇంకా ఇటు ఉన్నాయి బుగ్గలు, ఇటున్నా మామూలుగా ఉండదు. చూడండి గాయస్, ఈ బోట్ చూడండి, కొన్ని బుగ్గలు అయితే ఉన్నాయి. మినిమం ఒక 30 బుగ్గల దాకా పెట్టాం. ఇలా ఒక 10 అయితే పలిగిపోయాయి, ఇంకొక 20 ఉండొచ్చు. ఇలా ఆగింది. తెడ్డు లేదు మాకైతే, తెడ్డు ఇదే. తెడ్డు లేదు, ఇదే తెడ్డు. ఇంకా చూస్తే దీన్ని బట్టి చెప్తే మనం కరెక్ట్ గా కవర్ లైన్ కడితే 100% సక్సెస్ అవుతుంది. 80% గాయ సక్సెస్ బోట్ అంటే బోట్ అయితే సక్సెస్ అయింది. ఒక 80% సక్సెస్ అయింది, 20% సక్సెస్ కాలే. అప్పుడు ఒకసారి నించున్నాయి, ఇప్పుడు కొన్ని బుగ్గలు కూడా పలిగినాయి, పోతున్నాయి. ఇప్పుడు కూడా ఒకసారి నించుంటున్నా, అయినా ఆగుతుంది. ఇది బోట్ అయితే ఆగుతుంది. లోతు అయితే బాగానే ఉంది గాయస్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఇప్పుడు కూడా ఒకసారి నించుంటున్నా, అయినా ఆగుతుంది. ఇది బోట్ అయితే ఆగుతుంది. లోతు అయితే బాగానే ఉంది గాయస్. అయిపోయింది గాయస్ దీని పని. అదేసి 100% బుగ్గలు వెళ్ళిపోతున్నాయి. కానీ ఇట్స్ టైటానిక్ మునిగిపోయింది గాయ్స్. టైటానిక్. No point in blaming you, you did not know. Oh, I thought you were the one for me. That's why I gave you everything. Held you close by the stormy. గాయ్స్ చూసినట్టయితే మన బోట్ అయితే మొత్తం అయితే ఫెయిల్ కాలే. ఒక 100కి 80% సక్సెస్. కొంచెం మేము అంటే మా దగ్గర ఎక్విప్మెంట్ సరిగా లేదు. ఆ టేప్ కానీ వాల్ పేపర్ ఉండుంటే ఇంకా అద్దరిపోయేది వీడియో. ఫస్ట్ టైం చేసినాం, మొత్తానికి అయితే సాటిస్ఫై. ఆ బోట్ అయితే సక్సెస్, ఫెయిల్ అయితే కాలేదు. బోట్ చూడొచ్చుకో, బెలూన్స్ అయితే ఒక్కొక్కటి ఎక్కడికో పోయినాయి, అలా కనబడదు ఇక. ఇదైతే గాయ్స్ ఓకే గాయ్స్, ఇదైతే ఈ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే కావాలి. మీ సపోర్ట్ ఇస్తే దీనికి నాకు నెక్స్ట్ టైం 100% పెద్ద రేంజ్లో చేస్తాం. ఇప్పుడైతే ఒక 40 బెలూన్స్ వాడితే ఒక బెలూన్ మిగిలింది, అది ఇప్పుడే వలిగింది. నెక్స్ట్ టైం 100 బెలూన్స్ మినిమం 100 మెయింటైన్ చేసి ఇంకా పగడబందిగా ప్లాన్ చేసి గట్టిగా ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఈసారి. అసలు నెక్స్ట్ టైం అయితే ఇంకోసారి మునిగేదే ఉండదు, అట్లా ప్లాన్ అయితే చేద్దాం. వీడియో అయితే మీకు క్రేజీగా అనిపించవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛానల్. మనోళ్ళు ఈ బోట్కి ఒక పేరు పెట్టిల్లు, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాలది ఏంటిదా, బ్లాక్ బెడ్ బోట్ అంట. నెక్స్ట్ బ్లాక్ బెడ్ బోట్ వర్షన్ 2.0 అట్లా దింపుదాం. ఓకే ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.